హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను ఎండు చేపల కాంబినేషన్లో వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా ఎండు చేపలను అయితే తీసుకున్నాను. కడాయి పెట్టుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. వేయించుకొని తర్వాత అందులో వాటర్ని యాడ్ చేశాను. ఎందుకంటే అందులో చాలా వేస్టేజ్ ఉంటుంది కదా. హీట్ వాటర్లో బాగా వాష్ చేయాలి. ఈ విధంగా వాటర్ అయితే హీట్ అయ్యే వరకు అలాగే ఉంచాలి. హీట్ అయిన తర్వాత అందులో ఏదైనా వేస్టేజ్ ఉంటే బయటికి వచ్చేస్తుంది. ఇవి వాటర్ అయితే బాయిల్ అయ్యే వరకు నేనైతే ఇంకొక పక్కన కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసి అదైతే అటు షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసాను. నాకు తెలిసి వంకాయతో కాంబినేషన్స్ అయితే ఏమీ లేవు, ఒక ఆలు తప్ప. ఆలు వంకాయ చాలామంది చేసుకుంటారు, బట్ ఇంకా అయితే ఏమీ లేవు ఆలు కాంబినేషన్. సో ఇదొక్కటే చాలామంది అయితే చేసుకుంటారు అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా చేసుకుంటున్నట్లయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఉంటేనే కర్రీ పూర్తిగా తెలుస్తుంది మీకు ఎలా చేయాలో. తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను. బాగా కలుపుకుంటున్నా. అటు సైడ్ అయితే వాటర్ బాగా బాయిల్ అయినట్టున్నాయి. అందులో ఉన్న ఇసుక వేస్టేజ్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత కూడా నేను ఒక 3-4 టైమ్స్ అయితే వీటిని వాష్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఈ ఎండు చేపలని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక బాగా కలుపుకొని ఒకసారి ఒక 2 minutes అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ పోయే వరకు 2 minutes ఫ్రై చేయాలి. ఎండు చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎప్పుడైనా ఒకసారి నేను ట్రై చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో. ఇందులో పసుపు అయితే 1 tablespoon వేసాను. బాగా కలుపుకున్నాను. పసుపు అయితే ఆనియన్స్లోనే వేయకూడదు, ఎందుకంటే ఎండు చేపలకి కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది కదా. సో అల్లము, పసుపు ఇవైతే ఎండు చేపలు వేసాకనే కలుపుకోవాలి. కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. వాటి స్మెల్ పోయి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న వంకాయలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే మా చెట్లకి కాసినవే వంకాయలు. చాలా ఫ్రెష్గా, చాలా ఆర్గానిక్గానైతే ఉన్నాయి. ఏం మందులు అలాంటివి ఏమీ అయితే వేయలేదు మా చెట్లకి. చాలా ఫ్రెష్ అండ్ న్యాచురల్ వెజిటేబుల్. చూడండి ఎంత బాగున్నదో లుక్ అయితే. బాగా ఒకసారి కలుపుకొని అందులో టమాటోస్ కూడా ఒక 2 యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వంకాయ అంతా బాగా మగ్గాలి. ఇందులో ఒక 2 tablespoon సాల్ట్ అయితే వేసుకోవాలి.
సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. చూడండి ఎలా మగ్గిందో, చాలా దగ్గరికి వచ్చింది కర్రీ. ఇలా ఫ్రై కూడా ఉంచుకోవచ్చు, బట్ సూప్గా చేస్తే ఇంకా బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్స్ కారపొడిని అయితే యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని వాటర్ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇదే విధంగా ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనిచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. బట్ నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను 1 కప్పు. వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గాలి. లాస్ట్గా అయితే నేను మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.